హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే అందరికీ ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఎందుకు అంటే ఈ మధ్య అసలు వీడియోస్ అనేది నేను చేయటం లేదు. రీజన్ ఏంటి అంటే మా రిలేషన్స్లో ఒక 3-4 మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు ఎక్స్పైర్ అవ్వడం జరిగిందండి. సో అందుకని ఎక్స్పైర్ అవ్వడం వల్ల మేము ఊర్లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కిడ్స్తో కూడా అస్సలు కుదరలేదండి. సో అందుకని వీడియోస్ అనేది చేయలేకపోయాను. సో ఈ వీడియో కూడా ఎప్పటిది మీతో షేర్ చేస్తున్నాను అంటే ఏలూరులో ఉన్నప్పుడు డాడీతో పాటు నేను ఒక టెంపుల్కి వెళ్ళానండి. ఒక అమ్మవారికి మొక్కు ఉంటే తీర్చుకోవడానికి వెళ్ళాను. సో అప్పుడు వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఎలా ఉందనేది. ఎవరైనా మొదటిసారిగా మన వీడియోస్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి హిట్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడైతే యాపిల్ ఏడుపు స్టార్ట్ చేసేసిందండి. ఎందుకు అంటే నేను ఎక్కడికో వెళ్తున్నాను, రెడీ అయ్యాను, తనకు అర్థమైపోయింది. సో నేనైతే హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయానండి టెంపుల్కి వెళ్దామని. ఎందుకంటే ఇది చాలా సడన్ ప్లాన్ అండి. నేను అనుకోలేదు, ఎప్పటి నుంచో మొక్కు. బట్ సడన్గా డాడీని ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది అని అడిగితే ఆయన కూడా ఓకే చెప్పి ఓకే నేను తీసుకెళ్తా, రెడీ అవ్వన్నారు. సో ఇంకా డాడీ నేను ఇద్దరం కలిపేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. కిడ్స్ని అయితే తీసుకెళ్ళట్లేదండి. ఎందుకంటే ఎండలో వాళ్ళెందుకు సఫర్ అవుతారు కదా, ఎందుకులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళాను. సో ఇప్పుడైతే డాడీ నేను ఇద్దరం కూడా బండి మీద వెళ్ళిపోతున్నామండి. అమ్మవారి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఏలూరులో. సో ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ వచ్చేసరికి ఏలూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ బిలోనే ఉంటుందండి డిస్టెన్స్. సో అందుకని బండి మీద వెళ్ళిపోతున్నాము. ఎందుకు అంటే బండి మీద వెళ్తుంటే మనకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వెస్ట్ గోదావరిలో అంటే ఎక్కువ మనకి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సో చెట్లు అంతా కూడా చల్లగానే ఉంటుంది. ఎండ అనేది అస్సలు తెలియదు. సో అందువల్ల బండి మీద వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు అన్నట్టుగా బండి మీద స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 11 o'clock అట్లా అవుతుందండి నేను స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా. సో వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా అమ్మవారికి దండం పెట్టుకొని రావాలని స్టార్ట్ అయిపోయాను. సో ఏ టెంపుల్కి వెళ్తున్నాను, ఎక్కడ ఆ టెంపుల్, అవన్నీ కూడా డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కనుక రోడ్ సైడ్ చూసారు కదా, వాటర్ మిలోన్స్ అని, ఫ్రూట్స్ అని, అండ్ జ్యూసెస్ అని, సోడాస్ అని, అట్లాగే స్ప్రైట్స్ అన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ ఎందుకు ఆగామంటే మాస్క్ మర్చిపోయానండి నేను. రియాన్షి ఏడుస్తుందని హడావిడిలో. సో డాడీ మాస్క్ అడిగారు, ఉందా అని. లేదని చెప్పాను. సో మాస్క్ తీసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళబోతున్నాం అంటే ఇది నియర్ టు ఏలూరు అండి. ఏలూరుకి ఒక బిలో 15 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్ నాకు తెలిసి. సో ఇది వచ్చేసరికి రాట్నాలకుంట అనే ఒక పల్లెటూరు అండి. సో రాట్నాలకుంట అనే పల్లెటూరులో రాట్నాలమ్మ తల్లి అని ఒక గ్రామ దేవత ఉన్నారండి. సో ఈ గ్రామ దేవతను దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ ఇటువైపు ఈ ఏలూరు వైపు కానీ వెస్ట్ గోదావరి వైపు కానీ చాలా ఫేమస్ అండి ఈ అమ్మవారు.
అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని ఇక్కడ వాళ్ళంతా నమ్ముతారు. నేను కూడా నమ్ముతాను. ఎందుకు నమ్ముతున్నాను అంటే కూడా ఒక రీజన్ ఉంది. నేను అమ్మవారి దగ్గరికి సడన్గా వెళ్ళానండి. ఏదో అమ్మవారు పిలిచినట్టే అనిపించింది. అట్లా సడన్గా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ అమ్మవారికి ఒక కోరిక కోరుకున్నానండి. అది జరగదు అనుకొని వెళ్ళి కోరుకున్నాను, బట్ జరిగితే బాగుండు అన్నట్టుగా కోరుకున్నాను. నేను దర్శించుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి ఈవినింగ్కి నాకు ఫోన్ వచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో అది జరుగుతుంది అని ఫోన్ వచ్చింది. జరిగింది కూడా. సో నేనైతే అందుకని బాగా నమ్మకం కలిగిందండి అమ్మవారి మీద. అండ్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. నేనైతే అక్కడ ఆగలేదు. అక్కడ కూడా మనం వెళ్ళినప్పుడల్లా దర్శించుకొని వెళ్తాము. రిటర్న్లో వద్దాం అన్నట్టు వెళ్ళిపోయాను. సో ఈ సైట్స్ వచ్చేసరికి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయండి. ఒక ఏసీ ఫంక్షన్ హాల్ ఉంది. సో అది ఏదైనా ఫంక్షన్స్ చేసుకుంటే ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ మనకి పిల్లలకి సంబంధించిన బెలూన్స్ అట్లా రకరకాల బొమ్మలు కూడా అమ్ముతారండి. అండ్ అమ్మవారికి ఇవ్వాల్సిన పసుపు కుంకుమ అవన్నీ కూడా, చీర జాకెట్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. అండ్ ఇక్కడ రేకుల షెడ్స్ ఉంటాయండి సైడ్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం, ఆదివారం అట్లా అమ్మవారికి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి. లైక్ వేటపోతని లేదా కోడని అట్లా మొక్కుకున్న వాళ్ళు అమ్మవారికి ఇక్కడ పొంగల్ చేసుకొని, పాలు పొంగించుకొని పొంగల్ చేసి నైవేద్యం పెట్టి ఇక్కడ మొక్కు తీర్చుకుంటారండి. ఆ షెడ్స్లో వచ్చేసరికి రిలేటివ్స్ని పిలుచుకొని చుట్టాలని సో భోజనాలు అనేవి ఏర్పాటు చేస్తారు. సో నేను ఎలాగో వచ్చాను కాబట్టి అమ్మవారికి చీర జాకెట్, పసుపు కుంకుమ, గాజులు, కొబ్బరికాయ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి హ్యాపీగా అమ్మవారిని దర్శించుకొని వచ్చానండి. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయామండి. ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అని చెప్పొచ్చు. చుట్టూరు అంతా కూడా ఒకప్పుడు ఇది చాలా చిన్న టెంపుల్ అండి. సో ఇది కొంచెం పెద్దగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో వెళ్ళాను కాబట్టి లోపలికైతే ఓన్లీ దర్శనానికే అలో చేస్తున్నారండి. ఇన్ కేస్ ఇంకా ఏదైనా మనం పూజలు చేసుకోవాలి డైరెక్ట్గా అమ్మవారికి అనుకుంటే గనక బయట ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గరే మనం అమ్మవారిని పూజించుకోవాలి. సో అక్కడే వెళ్ళి దండం పెట్టుకొని పసుపు కుంకుమ కొబ్బరికాయ అవన్నీ ఏం చేసుకోవాలన్నా సరే ఈ చెట్టు దగ్గరే చేసుకోవాలండి. సో నేనైతే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే వెళ్ళేసి నేను అమ్మవారికి దండం పెట్టుకొని అట్లా కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి కూడా వెళ్ళానండి. వెళ్ళి అక్కడ లోపల దర్శించుకొని వచ్చి ఈ బయటకు వచ్చి నేను అమ్మవారికి దండం పెట్టుకొని మంచిగా పసుపు కుంకుమ అన్నీ వేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నా కోరికను కోరుకొని హ్యాపీగా దర్శించుకున్నాను.
టెంపుల్ని అయితే చాలా అందంగా నిర్మిస్తున్నారండి. శిల్పాలని కూడా చాలా అందంగా చెక్కుతున్నారు. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది అక్కడ, ఇంకా పూర్తి కాలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ టెంపుల్, చాలా సత్యమైన తల్లి అమ్మవారు, చాలా పవర్ఫుల్ అని మా అందరికీ తెలుసు. బట్ అయినా కానీ ఇంతకుముందు చాలా చిన్న టెంపుల్ అండి. సో ఇప్పుడు దాన్ని కొంచెం పెద్దగా నిర్మిస్తున్నారు. సో ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అండి, లోపల నిర్మిస్తున్న వ్యూ. సో ఇటేపు లెఫ్ట్కి తిరిగితే గనక అమ్మవారి సింహద్వారం కనిపిస్తుంది. ఆ లోపల అమ్మవారి విగ్రహం ఉందండి. వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, లోపలికైతే పూజలకైతే ఎలో లేదు. ఓన్లీ మనం దర్శించుకొని రావడం వరకే అమ్మవారిని చూసి. సో బయట మనం ఏవైనా పసుపు కుంకం పొంగల్ ఏది పెట్టాలన్నా అన్ని బయటేనండి. సో చాలా మంది అక్కడ పొంగల్ కూడా పెట్టారు చేసి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు. సో నేనైతే అమ్మవారికి చీర జాకెట్ అన్ని లోపల ఇచ్చేసి బయట మంచిగా పసుపు కుంకుమ అంతా అమ్మవారికి వేసుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని నా కోరికలు కోరుకున్నాను. సో నాకైతే చాలా నమ్మకం కలిగిందండి అమ్మవారు అంటే. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళం, ఇప్పుడు అసలు రావడం లేదు, కుదరట్లేదు కాబట్టి దూరం అయిపోయింది. సో ఏలూరులో ఉంటే దగ్గర కాబట్టి వస్తూ ఉండేవాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 2 times వచ్చానండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. సో మళ్ళీ తప్పకుండా వస్తాను ఇంకోసారి అనుకుంటున్నాను. సో ఈ టెంపుల్ ఫేమస్ టెంపులే, బట్ అందరికీ తెలుసని నేను చెప్పనండి. ఎందుకంటే ఇటువైపు ఏలూరులో ఉన్న వాళ్ళకైతే చాలామందికి ఈ అమ్మవారి తెలియకుండా ఉండరు. సో ఇంకా నా ఈ వీడియో వల్ల చాలామందికి ఈ అమ్మవారి మహిమ తెలుస్తుందని అనుకుంటున్నాను. సో ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఇది ఏ ఊరు ఎక్కడ అన్ని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తానండి. మీరు కూడా వచ్చి తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవచ్చు, మీ కోరికల్ని కోరుకోవచ్చు, టెంపుల్ని చూడొచ్చు. అలాగే ఒకసారి వచ్చారంటే తప్పకుండా రెండోసారి మళ్ళీ అమ్మవారు రప్పించుకుంటుందండి. అంత మహిమ గల అమ్మవారండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే దర్శనం చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసుకొని వచ్చి పీస్ఫుల్గా అమ్మవారిని చూసొచ్చి ఇక్కడ బయట కూర్చున్నామండి డాడీ నేను. సో అక్కడ ప్రసాదం కూడా పెట్టారు, అది కూడా తిన్నానండి. సో నేనైతే నా కోరికలను కోరుకున్నాను. మళ్ళీ డెఫినెట్గా ఇంకొకసారి రావాలనుకుంటున్నాను అమ్మవారి దగ్గరికి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే డెఫినెట్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని టెంపుల్ని చూసి హ్యాపీగా మీ కోరికలను కోరుకొని అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లు అయితే డెఫినెట్గా ఈ వీడియోని చూసి వదిలేయకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా ఒకసారి హిట్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ముందుగా నా వీడియోస్ని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.